హలో అండి, ఇవాళ ఎంతో టేస్టీగా కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది. అన్నంలోకి, దోశలోకి అన్నింటిలోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ముందుగా ఒక బాండీని స్టవ్ మీద పెట్టుకొని బాండీ బాగా హీట్ అయిపోయాక ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని అందులో ఒక కప్పుడు శనగపప్పు వేసుకున్నాను. ఇందులోనే మనకి ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండూ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట, ఉట్టి పచ్చిమిర్చి కాకుండా. కాబట్టి ఒక 3 కారంగల పచ్చిమిర్చి, 2 కారంగల ఎండుమిర్చి వేసుకొని వీటిని కలుపుతూ చక్కగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై వస్తున్నాయి అన్నప్పుడు ఒక కప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా ఇలా తరుక్కొని ఆ పప్పులోనే వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాక అప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిపోయిన పప్పు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇందులోనే చిటికడంత ఇంగువ కూడా వేసుకొని ముందు వాటర్ యాడ్ చేయకుండా ముందు డ్రైగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక అప్పుడు అందులో ఒక చిన్న గ్లాస్ అంత వాటరు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా, అలాగే దోశలోకి అయితే కొంచెం పలచగా చేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయిపోయినట్టే దాన్ని డిస్పోజ్ చేసుకుని మళ్ళీ బాండీ స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో స్పూన్ అంత మినపప్పు, చిన్న స్పూన్ అంత ఆవాలు, చిన్న స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక ఈ పోపుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.